ఆందోళన విరమించాలంటూ పలుమార్లు విజ్ఞప్తి చేసిన స్పీకర్ చివరకు ఎంపీలపై వేటు వేయాలని నిర్ణయించారు. సాధారణంగా సస్పెన్షన్కు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి లేదా మరో అధికార పార్టీ సభ్యుడు ప్రతిపాదన తెస్తే స్పీకర్ ఆమోదిస్తారు. కానీ ఆగ్రహంగా ఉన్న స్పీకర్ రూల్ నెంబర్ 374A కింద స్వయంగా సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. 27 మంది ఎంపీలను 5 రోజుల పాటు సభ నుంచి సస్పెండ్ చేశారు. ఎంపీలు ఉద్దేశపూర్వకంగా రూల్స్ ఉల్లంఘిస్తున్నారని, అందుకే సస్పెండ్ చేయాల్సి వచ్చిందని స్పీకర్ వ్యాఖ్యానించారు. గతంలో ఎన్నోసార్లు ఆందోళన జరిగిన ఈ స్థాయిలో సస్పెన్షన్లు లేవంటూ విపక్ష సభ్యులు గట్టిగా వాదించారు. బీజేపీ నెలల పాటు సభను స్తంభింపజేసిందని గుర్తు చేశారు. కానీ గొడవ విషయంలో ఖచ్చితంగా ఉన్న స్పీకర్ సస్పెన్షన్కే మొగ్గు చూపారు. पूरी तरह निराधार है, पूरी तरह असत्य है। मैंने कभी भी ललित मोदी के यात्रा दस्तावेजों के लिए ब्रिटिश सरकार से रिक्वेस्ट नहीं की, कभी भी ब्रिटिश सरकार से सिफारिश नहीं की, लेकिन खिलाफ ये आरोप लगता है। मैं आपको आज एक इस तरह की चर्चा का निमंत्रण देती हूँ, मैं प्रस्ताव करती हूँ। పార్లమెంటు సమావేశాలు సజావుగా నిర్వహించేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అఖిలపక్ష సమావేశం నిరుపయోగంగానే ముగిసింది. మంత్రుల రాజీనామా విషయంలో రెండు పక్షాలు తగ్గలేదు. రాజీనామా తరువాతే ఏ చర్చ అయినా అని విపక్షాలు, అందున కాంగ్రెస్ వామపక్షాలు పట్టుబట్టాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీనామా ప్రస్తావనే రాదని తెగేసి చెప్పింది అధికార పార్టీ. దీంతో అఖిలపక్ష సమావేశం నిరుపయోగమైంది. మంత్రులపై చర్యలు తీసుకున్నంత కాలం చర్చకు ఒప్పుకునేది లేదని కాంగ్రెస్ తరపున సమావేశానికి హాజరైన మల్లికార్జున్ ఖార్గే, గులాం నబీ ఆజాద్లు ప్రకటించగా కాంగ్రెస్ తన పద్ధతి మార్చుకోవాలని అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు. తమ రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు ప్రస్తావించడం కోసం సమావేశాలు జరగాలని కోరుకుంటున్నట్లు తృణమూల్ వంటి పార్టీలు ప్రకటించినా ఫలితం లేకపోయింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి శిరీష్ మరింత సమాచారాన్ని అందిస్తారు. శిరీష్, గుడ్ ఈవినింగ్. చెప్పండి, మొత్తం మీద 27 మంది కాంగ్రెస్ ఎంపీలపైన సస్పెండ్ చేశారు 5 రోజుల పాటు. మరి దీనిపైన కాంగ్రెస్ పార్టీ నేతలు ఏమంటున్నారు? రాజు, ఆటోమేటిక్ గా కాంగ్రెస్ పార్టీ నేతలు దీనిపైన తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో బీజేపీ డిమాండ్ చేసినప్పుడు ఇంతకంటే ఎక్కువగా సెషన్స్ అన్నింటి కూడా వాకౌట్ అయ్యాయి. కానీ ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చేసి ఈ విధంగా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి కూడా చెప్తున్నారు. తప్పనిసరిగా ఏదైతే ఇద్దరు చీఫ్ మినిస్టర్లు కేంద్ర మంత్రి ఉన్నారో వీళ్ళు రాజీనామా చేయాల్సిందే అని చెప్పేసి కూడా వీళ్ళు ప్లకార్డు ప్రదర్శిస్తూ వెళ్ళకు తీసుకొచ్చారు. అయితే స్పీకర్ ఎంత విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా వాళ్ళు వెనక్కి తగ్గకపోవడంతో దాదాపు 20 మంది కాంగ్రెస్ సభ్యుల్ని 5 రోజుల పాటు లోక్సభ నియమావళి 374A కింద సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. 5 రోజుల పాటు వీళ్ళు సభా కార్యక్రమాలకు వచ్చే అవకాశం కూడా కనపడడం లేదు. ఇందులో తెలంగాణకు సంబంధించిన గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా ఇందులో సస్పెండ్ అయిన ఎంపీలలో ఉన్నారు. అయితే గతంలో విపక్షాలకు అధికార పక్షం చాలా గౌరవం అనేది కూడా ఇచ్చేది. కానీ ఇప్పుడు విపక్షాలకు అధికార పక్షం ఎటువంటి గౌరవం అనేది కూడా ఇవ్వడం లేదు. గతంలో యూపీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్డీఏకి సంబంధించిన సభ్యులు దాదాపు 1-2 సెషన్లను జరగనీయకుండా పట్టుబట్టారు. అటువంటిప్పుడు కూడా వాటి పైన ఎటువంటి సస్పెన్షన్ వేటు కూడా వేయలేదు. ప్రతిపక్ష సభ్యుల్ని గౌరవిస్తూ వచ్చాము. కానీ ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఈ విధంగా చేయడం అనేది ఇంతవరకు కరెక్ట్ అనేది కూడా వాళ్ళు చెప్తున్నారు. సభా కార్యక్రమాన్ని సజావుగా జరగనీయకపోతే సస్పెండ్ చేస్తామని బెదిరించడం కూడా కరెక్ట్ కాదు అని చెప్పేసి కూడా లోక్సభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖార్గే నిరసనను తెలియజేయడం కూడా జరిగింది. అయితే దీనిపైన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు కూడా తమ యొక్క నిరసన కూడా తెలియజేశారు. సభను నడపాల్సిందే కానీ విపక్షాల గౌరవిస్తూ నడపాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పారు. కానీ ప్రభుత్వం కూడా మొండిగా వ్యవహరిస్తే సభా కార్యక్రమాలు జరగడం అనేది కూడా కరెక్ట్ కాదని చెప్పేసి కూడా విపక్షాలు వాదిస్తున్నాయి. రాజు,
రైట్ సురేష్, థ్యాంక్ యూ. प्लीज गो टू योर सीट. ये बिल्कुल गलत है. मेरी रिक्वेस्ट